25 ఏళ్ల అన్వేషకురాలు అనిత 28 ఏళ్ల అడ్వెంచర్ ఫోటోగ్రాఫర్ రాహుల్తో కలిసి అడవిలో అదృశ్యమైన ఒక పాత విమానం రహస్యం తెలుసుకోవడానికి ప్రమాదకరమైన యాత్ర మొదలుపెడుతోంది. ఘనంగా ఉన్న అడవిలోకి అడుగుపెట్టిన అనిత, రాహుల్ తమ చేతుల్లో ఒక పాత మ్యాప్తో ముందుకు సాగుతారు. పూలు, పొగమంచు, పక్షుల చప్పుడు అన్నీ కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మ్యాప్ చాలా పాతది. కొన్ని భాగాలు చిరిగిపోయాయి. కాని అందులో చూపిన గుర్తులు అడవిలోని ఒక కోణం వైపు సూచిస్తున్నాయి. ఇది నిజమే అయితే మనం ఏదో పెద్ద విషయం కనుగొంటాం, రాహుల్ అంటాడు. ముందు ఓ పెద్ద నది పడిపోయిన చెట్టుపై నడుస్తూ దాటాలి. అనిత కొంచెం వెనుకడుగుతున్నా రాహుల్ ధైర్యం చెప్పి అడ్డంకిని దాటడంలో సహాయం చేస్తాడు. వాటర్ఫాల్ వెనుక ఒక రహస్య గుహ. మ్యాప్లో గుర్తుపెట్టిన చోటు ఇదేనని అనిత చెబుతుంది. గుహను దాటి ముందుకు వెళతారు. అకస్మాత్తుగా గద్దలు ఎగిరిపోతాయి. పొదల్లోంచి ఒక పులి బయటకు దూసుకొస్తుంది. అనిత భయంతో వెనక్కి తగ్గుతుంది. రాహుల్ దానిని తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తాడు. అదృష్టవశాత్తు పులి కొద్దిసేపటికి వెళ్ళిపోతుంది. వాటర్ఫాల్ వెనుక ఒక రహస్య గుహ. మ్యాప్లో గుర్తుపెట్టిన చోటు ఇదేనని అనిత చెబుతుంది. గుహను దాటి ముందుకు వెళతారు. అక్కడే కనిపిస్తుంది. అడవిలో సంవత్సరాలుగా దాచబడి ఉన్న ఓ పాత విమానం. అది పూర్తిగా మొక్కలతో కప్పబడి ఉంది. ఇదే మనం వెతుకుతున్నది, రాహుల్ ఆశ్చర్యంతో చూస్తాడు. విమానంలో పాత డబ్బాలు, మెటల్ బాక్సులు, ల్యాగ్ బుక్స్ కనిపిస్తాయి. విమానం పైలట్ చివరి రికార్డు. ఇక్కడ ఏదో ఉంది, ప్రమాదం అనిపిస్తోంది. అకస్మాత్తుగా మెరుపులు మెరుస్తూ భారీ వర్షం, గాలి రెచ్చిపోతుంది. ఇద్దరూ పరిగెత్తి అడవి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. ఒక కొండపైకి వెళ్లి చివరకు విశ్రాంతి తీసుకుంటారు. కింద అడవి, దూరంలో మునిగిపోయిన విమానం. ఉదయపు బంగారు కాంతిలో అనిత, రాహుల్ వారిద్దరూ చిరునవ్వుతో విజయం జరుపుకుంటారు. కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సిరి చిట్టి లోకం ఛానల్ని చూస్తూ ఉండండి. సిరి చిట్టి లోకం.